గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసలు పరిశ్రమలు ఎందుకు రాలేదు? ఇప్పుడు ఎలా వస్తున్నాయి సార్? గతంలో ఏ పెట్టుబడిదారుడు ఎవరు వచ్చినా కానీ ముందుగా జే ట్యాక్స్ కట్టాలి కదా. రాయలసీమకి ఏం చేశారు అంటే ఏం చెప్తారు సార్? జగన్మోహన్ రెడ్డిగా నేరుగా చెప్తా ఉన్నాం, పిచ్చి కుక్కలను పెంచి ఊరు మీద వదిలి ఏది పడితే అది చేయిస్తానంటే కుక్కల బండిలో వేసుకుని తీసుకెళ్తారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఈజ్ ది మంత్ర. అలా అని చెప్పి మేమేదో ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నాం కదా అని చెప్పి ఇష్టానుసారం సమాజంలో అశాంతి సృష్టిస్తాం, రెచ్చగొడతాం, రౌడీ మూకలను ఎంటేసుకుని తిరుగుతాం అంటే తోకలు కత్తిరించడంలో కూడా ఎక్కడా కూడా ఏ మొహమాటం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఆ విషయంలో రాజీ పడరు, లోకేష్ గారు అసలు రాజీ పడరు. ఎవడైనా సరే పిచ్చవాగుడు వాగి సమాజంలో అశాంతి సృష్టించి సైకోల్ని రౌడీల్ని వెంటేసుకుని తిరిగితే వాళ్ళకి చెప్పాల్సినటువంటి గుణపాఠాలు కూడా అంతే తీవ్రంగా ఉంటాయి. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రజాస్వామ్యబద్ధంగా ఉండండి. ప్రస్తుతం కడప నడుగొడ్డుపై జరుగుతున్నటువంటి 3వ రోజు మహానాడు భారీ బహిరంగ సభకి ఇప్పటికే దాదాపుగా 2 నుంచి 3 లక్షల మంది జనాలు రావడం జరిగింది. అసలు రాయలసీమలో వస్తున్నటువంటి ఏదైతే జరిగినటువంటి ఈ మహానాడికి పైన కొందరు వైసీపీ నాయకులు స్పందించినటువంటి అంశాలపైన పట్టాభి గారితో ఈ రోజు మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు కడుపు మంటతో మతిస్థిమితం కోల్పోయి పిచ్చి కుక్కల్లాగా మొరుగుతున్నటువంటి ఈ నాయకులందరూ కూడా ప్రజలు వాతలు పెట్టినా కూడా ఇంకా బుద్ధి తెచ్చుకోవట్లా. ఏదో రేపు ఇంకేదో చేస్తా అంటానికి ఆల్రెడీ వీళ్ళని భూస్థాపితం చేశారు, బంగాళాఖాతంలో విసిరావతలు పారేశారు. ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పునర్జీవం అనేది లేదు, ఇంకా పతనమే. కానీ ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు వాళ్ళు చేసినటువంటి పాపాలు ఇవాళ న్యాయస్థానాల్లో ఏ విధంగా రుజువు అవుతా ఉన్నాయో, ఒక్కొక్కడు కటకటాల వెనక్కి ఏ విధంగా వెళ్తా ఉన్నారో, ప్రజలు ఇంకా కూడా ఎంత అసహించుకుంటూ ఉన్నారో ఇవాళ గత 10-11 నెలల కాలంలోనే మనం చూసాం. కాబట్టి ఇటువంటి మొరుగుడికి ఇటువంటి ఉడత ఊపులకి ఎవడు కూడా ఇక్కడ భయపడే వాళ్ళు లేరు. మేము ఏది చేసినా ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తున్నాం. వాళ్ళలాగా అర్ధరాత్రి పూట ఇళ్లలోకి జొరబడి తలుపులు బద్దలు కొట్టి గోడలు దూకొచ్చి దొంగల్లాగా ఎవరిని ఏమి మేము ఏ రోజు అరెస్టులు చేయలేదు. ఇవాళ నార్మల్గా కూడా ఇవాళ రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఇంకా ఈ మాత్రం మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళంటే కొంత ప్రజాస్వామ్యం బ్రతుకుంది కాబట్టి. గతంలో అసలు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితేనే మహిళలను కూడా చూడకుండా లాక్కిళ్ళే వాళ్ళు జైలు దగ్గరికి. ఇవాళ అటువంటి పరిస్థితి లేదే. ఇవాళ ఒక డెమోక్రాటిక్ వేలో ఈ గవర్నమెంట్ నడుస్తూ ఉంది. అలా అని చెప్పి మేమేదో ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నాం కదా అని చెప్పి ఇష్టానుసారం సమాజంలో అశాంతి సృష్టిస్తాం, రెచ్చగొడతాం, రౌడీ మూకలను ఎంటేసుకుని తిరుగుతాం అంటే తోకలు కత్తిరించడంలో కూడా ఎక్కడా కూడా ఏ మొహమాటం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఆ విషయంలో రాజీ పడరు, లోకేష్ గారు అసలు రాజీ పడరు. ఎవడైనా సరే పిచ్చవాగుడు వాగి సమాజంలో అశాంతి సృష్టించి సైకోల్ని రౌడీల్ని వెంటేసుకుని తిరిగితే వాళ్ళకి చెప్పాల్సినటువంటి గుణపాఠాలు కూడా అంతే తీవ్రంగా ఉంటాయి. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రజాస్వామ్యబద్ధంగా ఉండండి. మధుసూదన్ రెడ్డి గారు ఏమంటారంటే అన్ని రోజులు మీవి కాదు, ఆ ఈశ్వరుడు మా తోడు ఉండి ఏదో ఒక రోజు కనుక మేము అధికారంలో. ఇప్పుడు మధుసూదన్ రెడ్డా లేకపోతే ఇంకొక అప్పారావా, సుబ్బారావా, ఎల్లయ్య, పుల్లయ్య ఎవడైనా కానివ్వండి, జగన్మోహన్ రెడ్డిగా నేరుగా చెప్తా ఉన్నాం, నీ కింద పనిచేసేటటువంటి సైకోల్ని నువ్వు కట్టడి చేయి. ఊరు మీదకి వదిలి ఏదో పిచ్చి కుక్కలను పెంచి ఊరు మీద వదిలి ఏది పడితే అది చేయిస్తానంటే మొత్తాన్ని కుక్కల బండిలో వేసుకుని తీసుకెళ్తారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి నువ్వెంత దుర్మార్గుడువో, నీ యొక్క టాక్టిక్స్ ఏ విధంగా ఉంటాయో మాకు తెలుసు. ఎంతసేపు లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేసి సమాజంలో ఏదో అశాంతి సృష్టించాలన్నదే నీ ఎజెండా. ఆ ఎజెండాని ఖచ్చితంగా అడ్డుకుని తీరతాం, ఉక్కు పాదంతో అని చేస్తాం. రాష్ట్రంలో మాకు ప్రశాంతత కావాలి, శాంతి భద్రతలు నిలబడాలి, రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి, సంక్షేమం ప్రజలకు అందాలి. నీకు ఇవన్నీ ఏమీ జరగటం ఇష్టం లేదు. రాష్ట్రాన్ని ఒక రావణ కష్టంగా మార్చేసి దోచుకుని తినాలి. అదే కదా నువ్వు చేసింది. ఇప్పుడు కూడా మళ్ళీ దాన్ని బాగు చేసే పరిస్థితి నీకు నచ్చదు. కాబట్టి బీ కేర్ఫుల్ మిస్టర్ జగన్ రెడ్డి. నీ స్ట్రీట్ డాగ్స్ అన్నిటినీ కూడా నువ్వు వాటిని అదుపులో పెట్టుకో. అదర్వైజ్ దే విల్ ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ లీగల్లీ యాజ్ పర్ ది లా. అసలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఏదైతే ఈ సంవత్సర కాలం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు అభివృద్ధి లేదు అని చెప్పి వైసీపీ చెప్తా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా ఈ రోజు ప్రతిష్టాత్మక రాయలసీమలో మీరు నిర్వహిస్తున్నటువంటి మహానాడు సందర్భంగా రాయలసీమకి ఏం చేశారు అంటే ఏం చెప్తారు సార్? ఒక అబద్ధానికి ప్యాంటు చొక్కా తొడిగితే అది జగన్మోహన్ రెడ్డి. అటువంటి నాయకుడు వెనకాల నిలబడి మాట్లాడే వాళ్ళందరూ కూడా నిజాలు ఎందుకు మాట్లాడతారండి? ఎంతసేపు చేతిలో దిక్కుమాలిన పకోడీ మీడియా ఉంది, అవినీతి డబ్బుతో పెట్టినటువంటి మీడియా. దానిలో ఏది పడితే అది ప్రచారం చేయడం. అదే చేశారు గత 5 సంవత్సరాలు, 2019-24 మధ్య. ప్రజలు అర్థం చేసుకున్నారు వీళ్ళు నోరు తెరిస్తే నిజాలు మాట్లాడరని. కాబట్టి వీళ్ళు వాగినంత మాత్రాన ప్రజల కళ్ళకు కనపడట్లేదా? గత 10 నెలల కాలంలో దాదాపుగా 8 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది. 5 లక్షల ఉద్యోగాలు కల్పించడం జరిగింది. ఇవాళ TCS
విశాఖపట్నానికి 10,000 ఉద్యోగాలు కనపడట్లేదా కళ్ళకి? టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ గారు అనౌన్స్ చేసి పని మొదలవలేదా? ఇవాళ నిప్పాన్ ఆర్సెరాల్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ కొన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి కొన్ని వేల ఉద్యోగాలు కల్పించబోతోంది. లోకేష్ గారు ఒక జూమ్ మీటింగ్ లో ఫైనలైజ్ చేసి తీసుకొచ్చారు. కనపడట్లేదా? మీరు తరివేసినటువంటి లులు ఇవాళ వెనక్కి వచ్చి 3 హైపర్ మాల్స్, పెద్ద పెద్ద మాల్స్, కొన్ని వేల ఉద్యోగాలు కనపడట్లేదా? నిన్నగాక మొన్న ఎల్జీ ప్లాంట్ కి ప్రారంభోత్సవం చేశారు, కనపడట్లేదా? రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్ ఒక గ్రీన్ ఎనర్జీ హబ్ గా రాయలసీమను తీర్చిదిద్దుతా ఉన్నారు, కనపడట్లేదా? ఇవాళ వీళ్ళు కడప స్టీల్ ప్లాంట్ పేరుతో ఏదైతే ఒక డ్రామా ఆడారో, నాటకం ఆడి ప్రజలను దగా చేశారో, ఇవాళ అదే కడప స్టీల్ ప్లాంట్ పనులు ఒక నెల రోజుల్లో మొదలు కాబోతున్నాయి. కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారు స్వయంగా కంపెనీ ప్రజలతో మాట్లాడి మీకు ఇక్కడ ఎటువంటి బెదిరింపులు ఉండవు, ఎటువంటి వసూళ్లు ఉండవు, ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో ఇక్కడ ఏ కంపెనీ అని వచ్చి తమ కార్యకలాపాలు పెట్టుకోవచ్చని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి భరోసా వల్ల వాళ్ళు వచ్చి స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభిస్తూ ఉన్నారు. గతంలో ఏ పెట్టుబడిదారుడు ఎవరు వచ్చినా కానీ ముందుగా జే ట్యాక్స్ కట్టాలి కదా, ఆ జే ట్యాక్స్ దెబ్బకే వాళ్ళందరూ పారిపోయారు. ఇవాళ జే ట్యాక్స్ లేదు, ఇవాళ ఒక ప్రశాంతత ఉంది, స్వేచ్ఛాయుత వాతావరణం ఉంది, ఇవాళ పరిశ్రమలకు అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. అదేవిధంగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఈజ్ ది మంత్ర. వేగంగా వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించడం కానీ, సబ్సిడీలు ఇవ్వటం కానీ, పాలసీలు ఫ్రేమ్ చేయడం కానీ, ఇవన్నీ అత్యంత వేగంగా చేసుకుంటూ ముందుకు వెళ్తాం. కాబట్టి పెట్టుబడుల వరద ఇవాళ మన కళ్ళెదురుగుండా కనపడతా ఉంది. 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఏదైతే హామీ ఇచ్చామో అది అక్షరాల చేసి చూపిస్తాం. ఈ జరుగుతున్నటువంటి 3 రోజుల మహానాడు పండుగ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంత ఆనందాన్ని ఇస్తుందో, దీంతో పాటుగానే మరొక ఆనందాన్ని విడబోతా ఉన్నారు. కనీసం ఈ రోజైనా వింటారేమో అనేది అందరిలో ఉన్నటువంటి కార్యకర్తల్లో ఉన్నటువంటి ఒక ఆశాభావం. లోకేష్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రకటించబోతా ఉన్నారు అనేది గత 3 రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కార్యకర్తలు కూడా ఎంతో మంది సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తా ఉన్నారు. వింటారా సార్? ప్రతి జిల్లాలో కూడా మినీ మహానాడుల సందర్భంగా లోకేష్ గారికి మరిన్ని అదనపు బాధ్యతలు ఇవ్వాలి. ఎందుకంటే ఆయన దాదాపు 15 సంవత్సరాలైంది క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చి. ఆయన రాజకీయ ప్రస్థానంలో ఎంతసేపు పార్టీని ఏ విధంగా పటిష్టపరచాలి, కార్యకర్తల సంక్షేమ నిధిని మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన నారా లోకేష్ గారు. ఇవాళ 1 కోటి మంది సభ్యత్వాలకు మేము చేరుకోగలిగామన్నా, ప్రతి ఒక్క కార్యకర్తకి ఇన్సూరెన్స్ అమలవుతుందన్నా, అవన్నీ కూడా లోకేష్ గారి ఆలోచనల నుంచి బయటకు వచ్చినవే. కాబట్టి కార్యకర్తలకు పెద్దపీట వేస్తూ, అదేవిధంగా పార్టీ పటిష్టతకి అనేక అడుగులు ముందుకు వేస్తూ, పరిపాలనలో కూడా తనదైన ముద్ర వేస్తున్నటువంటి నారా లోకేష్ గారికి అదనపుగా ఇంకా బాధ్యతలు పెంచి పార్టీకి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఆయన్ని అపాయింట్ చేయాలని చెప్పి ఇవాళ కార్యకర్తలందరూ కూడా ముక్త కంఠంతో కోరుకుంటూ ఉన్నారు. ఇవాళ జాతీయ పార్టీ అధ్యక్షులుగా నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఒక కార్యనిర్వాహక అధ్యక్షుడిగా లోకేష్ గారు ఉన్నట్లయితే మరి పార్టీ పరిపాలన రెండింటినీ కూడా చక్కగా మనం సమర్థవంతంగా మరి నిర్వహించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి 2014-19 మధ్య కొంత లోపం జరిగింది, పార్టీ పట్ల ఎక్కువ దృష్టి పెట్టకపోవడం వల్ల. అది చంద్రబాబు నాయుడు గారే స్వయంగా ఒప్పుకున్నారు. కాబట్టి ఈసారి ఆ విధంగా కాకుండా మనం పొలిటికల్ గవర్నెన్స్ చేస్తూ ఉన్నాం, పార్టీకి అత్యంత ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నాం. కాబట్టి లోకేష్ గారిని కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కనుక నియమించినట్లయితే మరింత ఇంకా ఎక్కువగా పార్టీ కార్యకలాపాలను ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారికి ఇవ్వాలని మేము అందరం కోరుకుంటూ ఉన్నాం. ఇవాళ మరి బహిరంగ సభా వేదికపై నుంచి ఆ శుభవార్త వస్తుందా లేదంటే ఇంకో సందర్భంలో వస్తుందా అదైతే నేను చెప్పలేను, కానీ మేమందరం అయితే బలంగా కోరుకుంటున్నమాట వాస్తవం. ఇప్పుడు కొత్త పరిశ్రమలు వస్తున్నప్పుడు ప్రతి పరిశ్రమ వెనుక ఉన్నటువంటి కష్టం కానీ చూపిస్తుంది మీరే కదా. అసలు గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసలు పరిశ్రమలు ఎందుకు రాలేదు, ఇప్పుడు ఎలా వస్తున్నాయి సార్? పరిశ్రమలు రావటం కాదు, ఉన్న పరిశ్రమలను తరిమేశాడు. ఒక లులువే కాదు, ఏషియన్ పేపర్ అండ్ పల్ప్ ఉంది, 25,000 కోట్ల రూపాయలు పెట్టుబడి ఆ రోజున ప్రకాశం జిల్లాకు మేము తీసుకొస్తే దాన్ని తరిమేశాడు. ఇంకెన్నో పరిశ్రమలు, ఇప్పుడు కియా మోటార్స్ తీసుకొచ్చాం, దాని యాన్సిలరీ యూనిట్స్ అనేకం ఉండాలి, అవన్నీ తరిమేశాడు. ఎంతసేపు వాళ్ళని బెదిరించి వసూలు చేసే కార్యక్రమమే కదా, అందుకని భయపడిపోయారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఆ రోజున జగన్మోహన్ రెడ్డి హయాంలో పెట్టుబడి పెట్టాలంటేనే భయం కల్పించేటటువంటి భయపడేటటువంటి పరిస్థితి. ఇవాళ దాన్ని అంతా కూడా మేము మళ్ళీ మార్చి ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ ఉంది, స్వేచ్ఛాయుత వాతావరణం ఉంది, వ్యాపారాలు చేసుకోవడానికి అనువైన వాతావరణం ఉంది, సహకరించినటువంటి ప్రభుత్వం ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నాం అని మళ్ళీ ఒక నమ్మకాన్ని కలిగించి ఇవాళ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో మేము పనిచేస్తున్నాం. కాబట్టి మళ్ళీ పెట్టుబడులు రావడం మొదలైంది. మొదటి 10 నెలల కాలంలోనే 8 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి తీసుకొచ్చాం, ఉద్యోగ అవకాశాలు 5 లక్షలు కల్పించాం, ఇంకా కూడా ఉద్యోగాలు మరింతగా రాష్ట్రానికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని మేము కాపాడాం. ప్రజల సహకారంతో ప్రజాప్రభుత్వం మళ్ళీ రాష్ట్రాన్ని ఒక అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టేటువంటి ప్రయత్నాల్లోనే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి సంపూర్ణమైనటువంటి మద్దతుతో ఆయన ఏ విషయం వారి దృష్టికి తీసుకెళ్లినా కూడా అన్ని రకాలుగా రాష్ట్రానికి సహకరిస్తున్నారు. ఈ 3 పార్టీల కలయిక అద్భుతమైనటువంటి సమన్వయంతో మరి ఒకరికొకరు సహకరించుకుంటూ రాష్ట్రాన్ని ఏదైతే ప్రజలు కోరుకున్నారో ఆ విధంగానే ఈ 3 పార్టీలు ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో పనిచేస్తుంది. అందుకనే వాళ్ళ ప్రజల ఎవరిని చూసినా కూడా వారి ముఖంలో ఒక చిరునవ్వును మనం చూస్తున్నాం.